అసెంబ్లీలో నీళ్లకు సంబంధించిన వివాదంపై చర్చ జరుగుతూ ఉంది. నీళ్లు ఎంత ఇంపార్టెంటో, నీళ్లకు సంబంధించిన సమావేశం ఎంత ఇంపార్టెంటో, నిరుద్యోగులకు సంబంధించిన అంశం కూడా అంతే ఇంపార్టెంట్ అంటున్నారు అశోక్ సార్ గారు. ఈ అంశం మీద మాట్లాడదాం. మనతోని అశోక్ సార్ అయితే ఉన్నారు. సార్, ఏంటి సార్ ప్రధాన ఎజెండా ఏంటి? ఈ రోజు సమావేశం కావడానికి గల కారణం ఏంటి? అంటే ఒకటే ఎజెండా. రేపు ఇవాళ 29 తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో గోదావరి కృష్ణా జలాలపైన చర్చ పెట్టారు. రైతుల సమస్య పైన, సాగునీటి జలాలపైన చర్చ పెట్టారు. రైతులు ఎంత ఇంపార్టెంటో నిరుద్యోగులు అంతే ఇంపార్టెంట్. కానీ నిరుద్యోగ సమస్య పైన అసెంబ్లీలో చర్చ పెట్టండి, నిరుద్యోగులకు న్యాయం చేయండి. ఈ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అవుతుంది, కానీ 2 ఏళ్ళు అయినా కూడా 2 ఉద్యోగాలు ఇవ్వాల. మీరు ఇచ్చిన 60,000 ఉద్యోగాలు మీకు కావు. మీరు వేసిన నోటిఫికేషన్ కాదు. నోటిఫికేషన్ ఇవ్వకుండా ఉద్యోగం ఎట్లిస్తావు? అంటే పాత ఉద్యోగాలకు మాత్రం పత్రాలు ఇచ్చారు తప్ప మీరు ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేదు. కానీ 2 ఏళ్ళు అయినా 2 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. కాబట్టి రేపు అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ పెట్టి తక్షణమే జనవరి 15 నుంచి నోటిఫికేషన్ల ప్రక్రియను ప్రారంభించే విధంగా అధికార పక్షానికి, ప్రతిపక్షాలకు, బీజేపీకి, టీఆర్ఎస్కు, కాంగ్రెస్కు 119 ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు గుర్తు చేయడం కోసం ఇవాళ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టినాం. సర్పంచ్ ఎలక్షన్స్ అప్పుడు కూడా 40,000 జాబ్స్ చేస్తా ఉన్నాము, ఎప్పటికప్పుడు ఫిల్ చేస్తా ఉన్నామని సీఎం రేవంత్ రెడ్డి సభలోనే చెప్పారు కదా. మరి మీరు ఆగొచ్చు కదా అంటే ఏం చెప్తారు? ఎన్నిసార్లు చెప్తాడు ఇంకా ఆయన? సార్ ఇప్పటికి 50,000 ఇచ్చినామని, 60,000 ఇచ్చినామని, 70 ఒక్క ఉద్యోగం ఇవ్వకుండానే 60,000 ఉద్యోగాలు ఇస్తాను చెప్తున్నావు. మన 40,000 ఇస్తా అంటున్నావు. ఎప్పుడు ఇస్తావు? రేపు జనవరి 15కి ఇస్తావా? సంక్రాంతికి ఇస్తావా? జనవరి 26కి ఇస్తావా? మేలో ఇస్తావా? 2028 ఇస్తావా? 2029 ఇస్తావా? డేటు చెప్పకుండా, ఉద్యోగాల లెక్కలు చెప్పకుండా నువ్వు దాంట్లో గ్రూప్ 2 ఇస్తావా? ఎస్ఐ కానిస్టేబుల్ ఇస్తావా? ఆర్టీసీ ఇస్తావా? అంగన్వాడీ ఇస్తావా? ఏ ఉద్యోగాలు ఇస్తావు లెక్క చెప్పకుండా నువ్వు 40,000 ఇచ్చేస్తావంటే ఎట్ట నమ్మాలి నిన్ను? 2 ఏళ్ల కాలంలో 2,000 ఉద్యోగాలు ఇవ్వాలి నువ్వు, రేపు 40,000 ఉద్యోగాలు ఇస్తుంటే ఏ విధంగా నమ్మాలి మేము? కాబట్టి తక్షణమే నోటిఫికేషన్ల ప్రక్రియను ప్రారంభించే విధంగా శాసన మండలి, ఎమ్మెల్సీలకు, ఎమ్మెల్యేలకు గుర్తు చేసి, ప్రభుత్వాన్ని గుర్తు చేసి, ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచే విధంగా వాళ్ళ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టినాం. ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి కాబట్టి, అసెంబ్లీ ఒక వేదిక కాబట్టి, అసెంబ్లీలో మీరు 2 సార్లు జాబ్ క్యాలెండర్ పెట్టారు కాబట్టి, ఇంప్లిమెంట్ చేయడం లేదు కాబట్టి, జాబ్ క్యాలెండర్ అమలు చేయడం లేదు కాబట్టి, మీ కాంగ్రెస్ మేనిఫెస్టో అమలు చేయడం లేదు కాబట్టి తక్షణమే ఉద్యోగ ప్రక్రియను మొదలు పెట్టాలని డిమాండ్ చేస్తాం. భట్టి గారు కూడా చెప్తా ఉన్నారు, మేము జాబ్ క్యాలెండర్ ఫాలో అవుతా ఉన్నాము, ఎక్కడెక్కడ భర్తీ ఉన్నాయో వాటిని భర్తీ చేసుకుంటూ వెళ్తా ఉన్నాము, 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చే అవకాశాలు కూడా కనబడతా ఉంది, ఏకైక ప్రభుత్వం అన్నట్టుగా తను మాట్లాడుతూ ఉన్నారు కదా. ఎట్లా వస్తాను భట్టి గారి మాటలు? బట్టి కూడా, చదువుకున్నటువంటి బట్టి కూడా నిరుద్యోగులు మోసం చేస్తుండు. అసెంబ్లీలో ఇంతకుముందు ఆయన ప్రతిపక్ష నేత హోదాలో కూడా నిరుద్యోగుల గురించి మాట్లాడిండు, అధికారంలోకి వచ్చినాక మర్చిపోయిండు. మరి ఆయన తెలియదా ఎన్నిసార్లు నిరుద్యోగులు ఎంతమంది ఎన్నిసార్లు వచ్చారని? మేనిఫెస్టో కమిటీలో కూడా నువ్వు వన్ మెంబర్గా ఉన్నావు కదా, మేనిఫెస్టో తెలుసు కదా. నీకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? ప్రైవేట్ రంగంలో ఎన్ని ఇచ్చారు? గవర్నమెంట్ రంగంలో ఎన్ని ఇచ్చారు? స్కిల్ డెవలప్మెంట్ అనే ప్రోగ్రామ్ మొదలుపెట్టిరా? యువత కోసం రాజీవ్ కొండాలని చెప్పేసి మొదలుపెట్టిరు, రాజీవ్ కొండను పక్కన పడేసినారు. ఏమీ చేయడం లేదు. అందరూ దొంగలే. రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ నాయకులందరూ దొంగలుగా మారి నిరుద్యోగులను నిండా ముంచుతా ఉన్నారు. కాబట్టి మీకు గనక నిరుద్యోగుల పైన ప్రేమ ఉంటే, మీది నిజంగా మీరు చెప్పుకున్న గొప్పలు చెప్పుకున్న నిరుద్యోగ ప్రభుత్వం అయితే తక్షణమే నోటిఫికేషన్ ఇవ్వండి. నోటిఫికేషన్ లేకుండా ఉద్యోగాలు ఎట్టిస్తాను? ఉద్యోగాలు ఎట్ట నీ లెక్కలు ఎట్టయితే అసలు నోటిఫికేషన్ లేనప్పుడు ఉద్యోగాలు ఎట్టయితాయి? నోటిఫికేషన్ ఇవ్వాలా, టైం ఇవ్వాలా, చదువుకోవాలా, ఎగ్జామ్ రాయాలా, దానికి ఇంటర్వ్యూ, దానికి సంబంధించిన రిజల్ట్ ఇవ్వాలా, అప్పుడు పత్రాలు ఇవ్వాలా. నువ్వు ఏది చేయకుండా పత్రాలు ఇచ్చేసేట్ అవుతుంది. అంటే పాత ఉద్యోగాలు మీ లెక్కలు వేసుకోవడం కాదు, కొత్త ఉద్యోగాలు ఎన్ని ఇచ్చినవో చెప్పు. నీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అధికారికంగా ఇచ్చిన ఉద్యోగాలు ఎన్నో చెప్పు. అంటే 2 ఉద్యోగాలు కూడా ఇవ్వకుండా మోసం చేసే గవర్నమెంట్, ఈ మోసపూరిత గవర్నమెంట్ నిలదీయాలన్న ఉద్దేశంతోనే ఇవాళ మేము ఇక్కడికి వచ్చి సమావేశమై ప్రెస్తోని మేము అడ్రస్ చేయడం జరిగింది. ఫైనల్ గా మొన్న బీఆర్ఎస్ భవన్ లో కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు నిరుద్యోగుల అంశాన్ని మాట్లాడారు. ఎందుకు మరి అసెంబ్లీలో ప్రతిపక్ష నేతలుగా, ప్రతిపక్ష హోదా ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎందుకు మాట్లాడట్లేదు, అసలు ఏంటి అని చెప్తారు? ఇవాళ టీఆర్ఎస్ కూడా విఫలమవుతుంది. ఇవాళ మిమ్మల్ని నిరుద్యోగులే పక్కన పెట్టేటువంటి పరిస్థితి వచ్చేసింది. దాని నుంచి మీరు సద్వినియోగం చేసుకోండి. ఇవాళ నిరుద్యోగుల గురించి మీరే మాట్లాడాల్సిన వాళ్ళు మీరే. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షం టీఆర్ఎస్ఏ కాబట్టి టీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీని వేదిక చేసుకుని నిరుద్యోగ అంశాల మీద డిస్కషన్ పెట్టండి. ఒకవేళ ప్రభుత్వం కనుక దొంగ మాటలు చెప్పే ప్రయత్నం చేస్తే అసెంబ్లీ వాకౌట్ చేయండి. అప్పుడు మా నిరుద్యోగ సమస్య రాష్ట్ర వ్యాప్తం అవుతుంది. కానీ దొంగ లెక్కలన్నీ కూడా నిలువరించాలి మీరు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన ఉద్యోగం ఒకటి లేదు, మీరు ఇచ్చిన ఉద్యోగాలు అవి.
టీఆర్ఎస్ గవర్నమెంట్ జారీ చేసిన నోటిఫికేషన్లకే వీళ్ళు పత్రాలు ఇచ్చారన్న అంశము మీరు దాన్ని హైలైట్ చేసుకోలేకపోతున్నారు, మీరు విఫలమవుతున్నారు. కాబట్టి బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ వాళ్ళు చేసింది ఏమి లేదన్న అంశాన్ని జనానికి అర్థమయ్యేటట్టు మీరే చెప్పాల్సిన బాధ్యత కూడా మీ ఉంది. కొత్త ఉద్యోగాలు ఇప్పించాల్సిన బాధ్యత కూడా మీపైనే ఉంది. కాబట్టి మీరు విఫలం కావద్దు, సఫలం కావాలని కోరుతా ఉన్నాను. ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, మీరు నిరుద్యోగుల హక్కులకు సంబంధించిన జేఏసీ కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. అది అశోక్ సార్ స్వార్థం కోసమే చేశారు, నిరుద్యోగుల వాళ్ళని రెచ్చగొట్టి తన రాజకీయ భవిష్యత్తు కోసమే చేశారు అన్నట్టు కూడా ప్రధానంగా ఆరోపణలు వస్తా ఉన్నాయి. ఎట్లా చూస్తా ఉన్నాయి? ఇప్పుడు అశోక్ సార్ గత 10 ఏళ్ళుగా ఎట్లా కొట్లాడుతుంది, ఇవాళ అట్లే కొట్లాడుతుంది. ఇవాళ కొత్తగా నీ మొదలు పెట్టింది కాదు, కొత్తగా ఆపేది కాదు. బట్ ఇలాంటివి అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బురద జల్లే ఒక మాటలే తప్ప ఏం లేదు. ఎందుకంటే వాళ్ళు టీఆర్ఎస్ వ్యతిరేకంగా కొట్లాడినా, జైలు పోయినా, 18 కేసులు ఉన్నాయి. ఇవాళ కొట్లాడుతున్నా టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా మొన్న గ్రూప్ వన్ పైన మాట్లాడితే కూడా 3 కేసులు పెట్టింది. ఇలా గ్రూప్ వన్ ఉద్యోగాలు మొత్తం అమ్మేశారు. మొత్తం గ్రూప్ వన్ ఉద్యోగాలు అమ్మేసి వాళ్ళ కోర్టు ద్వారా వాళ్ళ గందరగోళం ఉంది. కోర్టులో ఫైనల్ కాకముందే మీరు ఉద్యోగాల పత్రాలు ఇచ్చేసిన పరిస్థితి. ఉన్న ఉద్యోగాలు అమ్ముకున్నారు, కొత్త ఉద్యోగాలు ఇవ్వడం లేదు. కాబట్టి బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటిది ఏం లేదు. అశోక్ సార్ అయ్యాల కొట్లాడి, ఇయ్యాల కొట్లాడు, రేపు కొట్లాడితే ఎల్లుండి కూడా కొట్లాడతారు.